జయకుమార్ గారు, మీరు కోదండరామరెడ్డి గారితో అసోసియేషన్ ఎక్కువ ఉన్నట్టుంది కదా? అవునండి. ఎన్ని సినిమాలు అసోసియేషన్ సార్? దగ్గర దగ్గర ఒక 60 సినిమాలు చేశాను ఓకే. కోదండరామరెడ్డి గారి దగ్గర. ఏ సినిమా సార్ అవి? కోదండరామరెడ్డి గారి ఫస్ట్ సినిమా సంధ్య, అది యావరేజ్గా ఆడింది. ఓకే. తర్వాత కేఎస్ రామారావు గారు కోదండరామరెడ్డి గారిని తీసుకొచ్చి క్రాంతి కుమార్ గారికి పరిచయం చేశారు. పరిచయం చేసి వీలుంటే ఆయన్ని ఎంకరేజ్ చేయండి అది ఇది అన్నారు. అప్పుడు క్రాంతి కుమార్ గారు సంధ్య సినిమా చూశారు, చూసి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ తను తీయబోయే సినిమాకి దర్శకుడిగా కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ అయిన తర్వాత కోదండరామరెడ్డి గారు చేసినటువంటి రెండో పిక్చర్ న్యాయం కావాలి. న్యాయం కావాలి అది కొత్త మలుపు అని డి కామేశ్వరి నవల. అది దానికి సత్యానంద గారు డైలాగులు రాశారు. డి కామేశ్వరి నవల ఎంత ఒక రెవల్యూషనరీ టైప్లో ఎంత బాగుందో అంతకన్నా అద్భుతంగా సత్యానంద గారు డైలాగులు రాశారు. ఎస్పెషలీ కోర్టు సీనుల్లో శారదకి జగ్గి గారికి వాగ్వాదం ఉంటుంది. ఆ డైలాగులు అయితే చాలా చాలా బాగా రాశారు సత్యానంద్ గారు. సో ఇందులో శారద, జగ్గి గారు, చిరంజీవి, యాంటీరోలు, రాధిక తెలుగు సినిమాలో ఐ థింక్ దట్ ఈస్ ది హర్ ఫస్ట్ ఫిలిం. అంటే యాక్ట్ చేసినా రిలీజ్ అయింది ముందు ఇది రాధిక. ఎవరైనా డైరెక్టరు నా సినిమా బాగా ఆడాలని కోరుకుంటారు కానండి, కోదండరామరెడ్డి గారు దేవుడికి దండం పెట్టుకున్నాడట. అయ్యా నాకు ఒక్క ఫ్లాప్ సినిమా అయ్యాయి అని దేవుడికి దండం పెట్టుకున్నాడంట. అదేంటి? ఏ డైరెక్టర్ అన్నా అలా కోరుకుంటాడా? ఎందుకంటే కంటిన్యూస్గా 18 హిట్లు ఇచ్చాడు. 18 సినిమాలు 100 రోజులు. సో ఆయన ఇంటి ముందు ఒక 1/2 డజన్ కార్లు ఉండేవి. ఆయన షూటింగ్కి వెళ్ళాలి. షూటింగ్కి వెళ్ళాల్సిన కారు ఎక్కితే మిగతా వాళ్ళందరూ ఆయన బయటకు వస్తేనే కదా మాట్లాడటానికి, మరీ లోపలికి వెళ్ళలేరు కదా. తర్వాత 1/2 డజన్ మంది వస్తే ఆయన ఏం మాట్లాడతాడు? పైగా షూటింగ్కి వెళ్ళాలి. షూటింగ్లో ఏం చేయాలి, ఆర్టిస్టులు ఎవరు, కృష్ణ ఉన్నాడా, శ్రీదేవి ఉందా, చిరంజీవి గారు ఉన్నారా, అదంతా మైండ్లో తిరుగుతుంది కదా. కాబట్టి కారు ఎక్కే ముందు వాళ్ళని పలకరించడానికి చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. దీనికి అందరి హీరోలతో 18 హిట్లు వరుసగా కంటిన్యూస్గా 100 రోజులు హిట్లు ఇచ్చాడు. ఆ ఒత్తిడి తట్టుకోలేక, ప్రొడ్యూసర్స్ ఒత్తిడి తట్టుకోలేక దేవుడికి దండం పెట్టుకున్నాడంట. ఆయనే పర్సనల్గా చెప్పాడు, ఒక్క ఫ్లాప్ ప్రసాదించే తండ్రి అని. సో అంత సక్సెస్ చాలా, ఆయన ప్రతిభ పక్కన పెడితేనండి చాలా గొప్ప అదృష్టవంతుడు ఆయన. తర్వాత ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటంటే చక్కగా నవ్వుతాడు. చక్కగా నవ్వుతాడు. ఏమన్నా కంటిన్యూటీ జంప్స్ ఉన్నా కూడా పెద్ద పట్టించుకోవడం. మేము చెప్తాం ఏమంటే కంటిన్యూటీ జంప్ అవుతుంది డ్రెస్ అదేదంటే ఏం అక్కర్లేదంటాడు. ఇప్పుడు డ్రెస్ చేంజ్ అయింది అనుకోండి, సాంగ్లో హీరో హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేస్తాం, చేస్తే ఒక చెట్టు మీద నుంచి ఓపెన్ చేసేసి ఆ డ్రెస్ మీదకి వచ్చేస్తాడు. సో మొత్తానికి కాస్త జాగ్రత్తగా తెలివిగా చేస్తాడు. టేకింగ్ బాగుంటుంది. తర్వాత విషయం ఏంటంటే వి మధుసూదన్ రావు గారి దగ్గర రాఘవేంద్రరావు గారు, తర్వాత ఈయన, తర్వాత కృష్ణమోహన్ రావు అని ఆయన ఒకడు. అందులో రాఘవేంద్రరావు గారితో బాగా టచ్లో ఉండేవాడు ఈయన. సో వి మధుసూదన్ రావు గారు అన్నారంట, అందరూ డైరెక్టర్లు అవుతారు కానీ ఈ కోదండరామరెడ్డి విషయమే నాకు డౌట్ అయ్యా అనేవాడంట. అటువంటి కోదండరామరెడ్డి గారు ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు. ఒక టైంలో అయితే రాఘవేంద్రరావు గారి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆయన. అంత ఎదిగిపోయాడు. ఓకే. వేటూరి సుందరరామూర్తి గారు ఒక టైటిల్ పెట్టారు, ఏమని, కోటి సందేహాల రెడ్డి అని పేరు పెట్టారు. కోటి సందేహాల రెడ్డి ఏంటంటే, ఎందుకంటే పాట రాస్తాడు కదా వేటూరి సుందరరామూర్తి గారు, ఇంకేదో కావాలండి, ఇంకేదో కావాలండి అంటాడు ఆయన. అలాగే సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ డిస్కషన్లో కూర్చుంటే చాలా బాగా రాస్తాడు ఆయన. బాగా రాసిన మరి డైరెక్ట్ కదా ఆయన సాటిస్ఫై అవ్వాలి కదా. సో ఇంకా ఏదో కావాలండి, ఇంకా ఏదో కావాలండి అని అంటాడు. అందుకోసమని కోటి సందేహాలు రండి అని టైటిల్ పెట్టాడు వేటూరి సుందరరామూర్తి గారు. అయితే ఆయనకి సన్మాన సభలో కూడా చెప్పాను నేను, ఆయన కోటి సందేహాలు అన్నాడు కదా,
సో ప్రతిదాన్ని సందేహిస్తూ దాని నుంచి బెటర్మెంట్ తీసుకొస్తాడు. ఇంకేదో కావాలి అంటే రైటర్ మంచి కంట్రిబ్యూషన్ ఇస్తాడు, ఇంకేదో కావాలంటే వేటూరి సుందరరామూర్తి కంట్రిబ్యూషన్ ఇస్తాడు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చక్రవర్తి దగ్గర బాగా చనువు. చక్రవర్తి అనేవాడు, ఒరే కోదండయ్య వచ్చాడా అనేవాడు. అంటే తొందరగా కన్విన్స్ కాడైనా. కాంప్రమైజ్ అయితే మంచి ఏదో ఓకే అని వేస్తాడు. తొందరగా నచ్చకపోవటానికి కారణం ఏంటంటే ఇంకేదన్నా బెటర్మెంట్ వస్తుందేమో అని. అందరూ అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ కదండి, అందరి కంట్రిబ్యూషన్స్ తీసుకుంటాడు ఆయన. సో ఆ విధంగా ఆ కోటి సందేహాలు ఆయనకి ప్లస్ అయ్యి కోట్లు సంపాదించి పెట్టాయి.